ఈ దెబ్బలు ఎలా తగిలే అని అడుగుతున్నా. తప్పగా ఏంటి భయ ఒక్క నిమిషం. రే మనం పోయిందనుకున్న కెమెరా రా, పిఎన్ కూడా రాస్తుంది. వీడు మన కెమెరా దొబ్బేసినట్టున్నాడు రా. ఏంటి షార్ట్ ఫిలిం బ్యాచా? ముందు స్టోరీ అండ్ రెమ్యునరేషన్, ఆ తర్వాత కెమెరా. కెమెరా కొట్టేసిన వీడితో మాట్లాడరా? మా కెమెరా కొట్టేసి నువ్వేంట్రా? ఇప్పుడు మేరీకి ఎలా చెప్పాలో ఏంటో అని ఆలోచిస్తూ నీ హెల్ప్ తీసుకుందామని నీ ఆడిషన్ జరిగే చోటుకు వచ్చాను రా. అక్కడ గదిలో కెమెరా ఒకటి పడిపోయింది. అలా దగ్గరికి వెళ్ళి చూశాను. ఎవరిదా అని అటు ఇటు ఎతికాను. ఎవ్వరూ లేరని కన్ఫర్మ్ చేసుకున్నాక పట్టుకొచ్చేసాను. అదిరా భాష జరిగింది. అబ్బబ్బబ్బబ్బబ్బా, బయట తెలియట్లేదు కానీ మేరీ, నా ఫోటోలో భలే అందంగా ఉన్నావు. నా కెమెరాతో పని మొదలు పెడతాను చూడు, మనం జీవితంలో ఎక్కడికో వెళ్ళిపోతాం. ఇప్పుడు కత్తిలో అంటే ఫిగర్ వస్తుంది. ముందు నేను పని కానిస్తా, ఇదంతా రికార్డ్ చేస్తా. ఆ తర్వాత మనం నలుగురం దాన్ని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు బ్లాక్మెయిల్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు. మేరీ, ఏదో వీడియో వస్తుంది, ఏదో తేడాగా ఉంది. ఈ సినిమాలో నీ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ అంటే నీ ఫస్ట్ సినిమాకే ఈ అవార్డు కన్ఫర్మ్. హలో, చెప్పాను కదా షాపింగ్కి వచ్చానని. నేను చేసి తలపెట్టే అంతా ఫిక్స్ అయింది. అవార్డు కూడా నీకే అన్నాను. ఇంకా ఏంటి? ఏట్రా ఇదంతా నువ్వు చూసావా? ఏంటి అబ్బాయి అమ్మాయిని చంపేస్తాడా? అమ్మాయి అబ్బాయిని చంపేస్తుందా? ఎలాస్ అమ్మాయి ఎక్కడన్నా అబ్బాయిని చంపేద్దేటి? రే, వీడియో చూసి తెలిసిపోతుంది కదా, ప్లే చేయి. అయినా ఇంతవరకు వచ్చిన తర్వాత నువ్వు క్యారెక్టర్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? ఎవడు అడిగేవాడు? నిజమేరా భాష, అమ్మాయే చంపేసింది. రే, చంపగా ఆడు చేసింది కరెక్టా? ఆ సిచ్యువేషన్ లో ఎవరున్నా అలాగే చేసేవారేమో. సిచ్యువేషనా? చంపడం సిచ్యువేషన్ అంటే వెళ్ళే ముందు తెలీదా దేనికి వెళ్ళిందో, ఎందుకు రమ్మన్నాడో అని? టిప్ టాప్ గా రంగురంగులు చీర కట్టుకుని మరీ వెళ్ళింది కదా ఎగేసుకుని. రెడ్ హ్యాండెడ్గా ఇద్దరు బెడ్ మీద దొరుకుతా అనుకున్నాను. మంచి రొమాంటిక్ సీన్ ఎక్స్పెక్ట్ చేశాను. ఏంటి వైలెన్స్? పళ్ళు రాలిపోతాయి. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండుంటే ఈ పాటికి షాపింగ్ తో పాటు బిల్డింగ్ కూడా అయిపోయి ఉండేది కదా. ఏంటి భయపడుతున్నావు? పెళ్ళైన 4 సంవత్సరాల నుంచి ఎంత సాధించావే? పొరపాటున పనిలో ఉండి ఫోన్ ఎత్తకపోతే అనుమానం. ఎస్ఐ కానిస్టేబుల్ ఆడిటీ లేకుండా ఫోన్ కొట్టేయడమే. పోయాడు. పెళ్ళాం ఇప్పుడు వీటితో పాటు నిన్ను కూడా చంపేయచ్చు. కానీ నేను ఇప్పుడు చంపను. ఎందుకంటే ఇప్పటి నుండి నేను సాధిస్తా. ఏమే ఫస్ట్ పర్ఫార్మెన్స్ తో అవార్డు ఇప్పించేస్తాడు వీడు. రాజు, ఈ తలుపు తీరా. పోయి తలుపు తీరా. వెళ్ళు.
ఏంటా ఎక్స్ప్రెషన్? పోలీసుని ఎప్పుడు చూడలేదా? చూసాం సార్, కానీ ఇంత దగ్గరగా ఎప్పుడు చూడలేదు. మీ డాక్టర్ కాంతారావు చచ్చిపోయాడు. అవునా సార్? ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. ఏంటి, నీకు తెలీదా? తెలీదు సార్. బయట హాస్పిటల్లో నువ్వు ఆ డాక్టర్ బాగా పర్సనల్ అని చెప్తున్నారు. కనీసం ఫోన్ కూడా రాలేదా? సార్, మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది. మీ ముగ్గురు ఎవరైనా అడుగుతున్నారా సార్? మేము ముగ్గురం చిన్నప్పటి నుంచి అనాథలం సార్. ఒకే దగ్గర పెరిగి పెద్దయి మేరీయే ఒక అక్కలా మా కోసం అన్నీ చేస్తే. మీ దరిద్రమైన టైం ఓపిక నాకు లేదు. సార్, మేడం గారు కాల్ చేస్తున్నారు. సారీ సార్. సేమ్ డల్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ అంతే, ఇందాక ఫోటోలో అంతే. ఏంటి సంగతి? సార్, రాజు ఏదో షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నాడు సార్. దానికోసమే మూడ్ మెయింటైన్ చేస్తున్నాను సార్. పర్లేదు, పైకి వస్తా. సార్, అది నా ఫోన్ కాదు. నేను అడగలేదే. హలోను, హలోను. ఎన్నిసార్లు చెప్పాను రా నా ఫోన్ నేను ఎత్తొద్దని? ఇది నా ఫోన్ సార్. ఫోన్ నీదైతే ఆడేందుకు ఎత్తాడ్రా? ఏంట్రా నీ పేరేంటి? నీ పేరు అదేంట్రా? నా పేరు రాజ్ సార్. నేను అడుగుతుంది ఏంటి, నువ్వు చెప్తుంది ఏంటి? సార్, శేఖర్ బాబు ఫోన్ చేస్తున్నారు సార్. ఇంకోసారి నా పొగ చూపించినావు అనుకో, గుట్లు పీకేస్తా గొల్లిగా. స్పీకర్ ఆన్ చేయి. రే శేఖర్ బాబు, నీ ఇద్దరు మనుషులు నా కస్టడీలో ఉన్నారు. అందులో ఏ ఒక్కడినో తెరిచినా నీ చావు ఖాయం. సార్, అన్ని మాటలు ఎందుకు సార్? ఏదో చూసి చూడనట్టు వదిలేయాలి. రేపు పోలీస్ స్టేషన్ రావాల్సి వస్తుంది. నంబర్ తీసుకో. ఓకే సార్. మేరీ, ఆ డాక్టర్ నువ్వే కదా చంపేశావు? పొద్దు నువ్వు ఇలా అన్నప్పుడే అనుమానం వచ్చిందే. నాకు వినపడదేమో కానీ బాగానే కనపడుతుంది. రే, నేను చెప్పేది వినరా. అందుక ఆ పోలీసోడి పిల్లానికి సపోర్ట్ ఇచ్చింది. ఏయ్, పళ్ళు రాలిపోతే నిజం తెలియకుండా మాట్లాడితే. ఏమంటా? అమ్మ నా కాంతారావు, ఎంత పని చేసావురా. అంటే ఈడొకని చంపడం చూసి వచ్చాడు. ఆ చంపిన వీడియో నేను తెచ్చేసాను. ఇదైతే ఏకంగా ఒకని చంపేసి వచ్చేసింది. మేరీ, అరే నాకు అసలు లైన్లో ఉండరా. మేరీ, మా ఇంట్లో పవర్ పోయింది. మన బిల్డింగ్ సంగతి తెలుసు కదా. మీ ఇంట్లో పవర్ ఉంటే మా ఇంట్లో ఉండదు, మా ఇంట్లో ఉంటే మీ ఇంట్లో ఉండదు. ల్యాప్టాప్ కొంచెం ఛార్జింగ్ పెడతామని. ఓకే.
అరే నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే తప్పు చేసినోడే భయపడతాడు. అలా భయపడలేదంటే ఆడు ధైర్యంగా ఉన్నట్టు కాదు రోయ్, ధైర్యంగా నటిస్తున్నట్టు. అర్థమైందా? ఓ చిన్న చిన్న భయాలను పెట్టేసుకుంటాం. భాష నీ ఫోన్ ఎవరా? సిఐ ప్రభా